ఈరోజు మనం ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఏప్రిల్ నెలకి యాక్టివిటీస్ ఏ విధంగా మనం పూర్తి చేయాలో మనం చూద్దాం. దీనికి గాను మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లేటెస్ట్ యాప్ని గూగుల్ ప్లేస్టోర్లో కానీ లేకపోతే మన డిపార్ట్మెంట్ వారు షేర్ చేసిన లింక్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ని ఒకసారి చెక్ చేసినట్టయితే SC_ మీ స్కూల్ యొక్క డైస్ కోడ్ మీ యొక్క పాస్వర్డ్ అవుతుంది. అదేవిధంగా అందరికీ కూడా డిఫాల్ట్ పాస్వర్డ్ ఏంటంటే PWD@1234. PWD అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి మనకి. అది ఇచ్చి ఇక్కడ కింద ఇవ్వబడినటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ క్యాప్చా కోడ్ చూసినట్టయితే మనకి 22+3 అంటే 25 ఇక్కడ మనం రిజల్ట్ ఇవ్వాలి. మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీ స్కూల్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ నెల యొక్క థీమ్ ఏంటి అంటే జలధార జలహారతి. ఈ జలధార జలహారతి అంటే మన గ్రామాల్లో ఉండే లేదా మన పాఠశాలలో ఉండే విద్యార్థులకు నీటి యొక్క ప్రాముఖ్యత, అలాగే నీటిని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలనే దానిపై అవేర్నెస్ కలిగించడమే ఈ నెల యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా మనం సాసా యాక్టివిటీని స్టార్ట్ చేయాలి అంటే కనుక స్టార్ట్ సాసా యాక్టివిటీ దీనిపై ఇక్కడ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మొత్తం ఒక 15 క్వశ్చన్స్ మనకి SR/NOలతో కనిపిస్తాయి. కొన్నిటికి మాత్రం మనం ఇమేజ్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని లైవ్లో చేయొచ్చు లేదా గ్యాలరీ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ 15 క్వశ్చన్స్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలో మనం చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న చూసినట్టయితే నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, మీ పాఠశాలలో ఈ కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారు అంటే విద్యార్థులతో కలుపుకొని అది ఎంతమంది వచ్చినట్టయితే వాళ్ళని ఇక్కడ ఎంటర్ చేస్తాం. అయితే ఇక్కడ రెండో ప్రశ్న చూసినట్టయితే పార్టిసిపెంట్స్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛ ఆంధ్ర డే యాక్టివిటీస్. మీ పాఠశాలకి ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యే గారు కానీ MP గారు కానీ లేక అధికారులు కానీ ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళు డీటెయిల్స్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఒకసారి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, MP, MLC, MLA లేదా అదర్ రిప్రజెంటేటివ్స్ అంటే మీ సర్పంచ్ గారు కావచ్చు, లేదా మీ గ్రామంలో ఉండే పెద్దలు ఎవరైనా కావచ్చు వాళ్ళు, లేదా అదర్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చారు చూడాలి. వారి యొక్క పేరు ఎంటర్ చేయండి. వాళ్ళు యాడ్ చేసి ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయండి. ఈ విధంగా మనం మీ పాఠశాలకు వచ్చిన యొక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని యాడ్ చేసుకుంటాం మనం. తర్వాత ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ మొదటి ప్రశ్న వెదర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆన్ వాటర్ కన్జర్వేషన్, రెస్పాన్సిబుల్ యూసేజ్ అండ్ వాటర్ బడ్జెటింగ్ హ్యావ్ బీన్ కండక్టెడ్. అంటే వాటర్ మేనేజ్మెంట్, మీ గ్రామంలో ఉండే వాటర్ని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా రెస్పాన్సిబుల్గా యూసేజ్ చేసుకోవాలనే దాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఆ దాంట్లో మీరు అవేర్నెస్ కల్పించారా లేదా SR/NO మనకి కావాలి. ఇక్కడ SR పెట్టినట్టయితే మనకి ఇమేజ్ క్యాప్చర్ అడుగుతుంది. ఇది మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీరు లైవ్లో ఫోటో తీయచ్చు, లేదా ఇక్కడ మనకి చూసినట్టయితే చూస్ ఫ్రమ్ గ్యాలరీ, ఆల్రెడీ మీరు తీసుకున్న ఫొటోస్ని చూస్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకోవచ్చు, లేదా మీరు లైవ్లోనే సెలెక్ట్ చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇక రెండో ప్రశ్నకు వచ్చేటప్పటికి వెదర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఐడెంటిఫికేషన్, ప్రొటెక్షన్ అండ్ క్లీన్లీనెస్ డ్రైవ్ ఫర్ లేక్స్, ట్యాంక్స్, పాండ్స్ అండ్ వాటర్ బాడీస్ హ్యావ్ బీన్ అండర్టేకెన్. మీ గ్రామంలో ఉండేటువంటి వాటర్ బాడీస్ అంటే చెరువులు ఉండొచ్చు, కుంటలు ఉండొచ్చు, వెల్స్ అంటే బావులు ఉండొచ్చు. వీటిలన్నిటిలోనే వాటర్ కన్జర్వేషన్ చేసుకోవడం కోసం క్లీన్లీనెస్ డ్రైవ్ చేపట్టారా లేదా, వాటిని ఏమైనా గుర్తించారా లేదా SR/NO అడుగుతుంది. అయితే నంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఎన్ని క్లీన్ చేయడం జరిగింది అవి ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ మెజర్స్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ ఫర్ రిస్టోరేషన్, రిపేర్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బిల్డింగ్స్. ఇక్కడ మూడో ప్రశ్న చూసినట్టయితే మీ యొక్క కార్యాలయం కావచ్చు లేదా పాఠశాల కావచ్చు, మీ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర రెయిన్ హార్వెస్టింగ్కి ఇంకుడు గుంటలు లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. ఈ ఇంకుడు గుంటల్ని రిపేర్ చేశారా లేదా, ఆ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంచారా లేదా అనేది యాక్టివేషన్ చేశారా లేదా అని అడుగుతుంది. అయితే పెట్టండి, ఇక్కడ ఇవ్వండి. తర్వాత నాలుగో ప్రశ్నకు వచ్చేటప్పటికి వెదర్ స్వచ్ఛతా ప్లెడ్జ్ టేకెన్ అప్. ఇక్కడ చూసినట్టయితే స్వచ్ఛతా ప్లెడ్జ్ మనం ఆల్రెడీ మనకి షేర్ చేయడం జరిగింది. ఈ స్వచ్ఛతా ప్లెడ్జ్ తీసుకున్నారా లేదా మీరు ఇక్కడ SR/NO పెట్టాలి. పెట్టినట్టయితే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, ఎంతమంది పార్టిసిపేట్ చేశారో మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మన యొక్క పాఠశాలలో స్వచ్ఛతా ప్లెడ్జ్ యొక్క వివరాలను మనం నింపాలి. ఇక ఐదో ప్రశ్నకు వచ్చేటప్పటికి క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్, క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విత్ స్టూడెంట్ పార్టిసిపేషన్. మన
క్లాస్ రూమ్ని మనమే శుభ్రపరచుకోవాలి, అది తెలిసిన అంశమే. దాన్ని విద్యార్థుల యొక్క భాగస్వామ్యంతో ఎంతమంది చేశాము, ఎంతమంది విద్యార్థులు మనకి ఇక్కడ పాల్గొన్నారో ఈ నెంబర్ని ఇవ్వండి. 6వ ప్రశ్నకు వచ్చేటప్పటికి వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ టేకెన్ అప్. మీ గ్రామంలో మనం ప్రతి కార్యక్రమంలోనూ ప్రతిసారి కూడా ట్రీ ప్లాంటేషన్ చేస్తున్నాం. మనం గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్లో భాగంగా దానికి మనం ఎన్ని ప్లాంట్స్ నాటాము అంటే మన క్యాంపస్లో కానీ లేకపోతే వేరే పబ్లిక్ ప్లేసెస్లో కానీ అనుకూలమైన బంజరు భూముల్లో కానీ నాటామా లేదా అనేది మనం ఇక్కడ చూపించాలి. దానికి ఎస్ ఇచ్చినట్టయితే నంబర్ ఆఫ్ సాప్లింగ్స్ ప్లాంటెడ్, ఎన్ని ప్లాంట్ చేసామో మనం ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఫోటో క్యాప్చర్ చేయాలి. అది ఇమేజ్ నుంచి క్యాప్చర్ చేయొచ్చు, లేదా చూస్ ఫ్రమ్ గ్యాలరీ నుంచి కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇమేజ్ క్యాప్చర్ చేయండి. తర్వాత 7వ ప్రశ్న వచ్చేటప్పటికి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అవార్డింగ్ టాప్ పెర్ఫార్మింగ్ స్కూల్స్. మనం స్వచ్ఛత స్కూల్ కాంటెస్ట్లో పాల్గొన్నామా లేదా ఎస్ ఆర్ నో ఇవ్వండి. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ రిడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టేకెన్ అప్. మనకి తెలిసిందే ఇది. మన యొక్క క్యాంపస్లన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్రీగా ఉంచడానికి మనం క్యాంపెయిన్ చేస్తున్నామా లేదా, దాని యొక్క అవేర్నెస్ చేస్తున్నామా లేదా, మనకి ప్రశ్నలు ఇవ్వాలి. ఎస్ ఇవ్వండి. ఇక్కడ దీంట్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్, ఎంతమంది విద్యార్థులకి అవేర్నెస్ ఇచ్చారో ఆ యొక్క నెంబర్ని ఇవ్వండి. ఇక్కడ 9వ చూసినట్టయితే వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ సెగ్రిగేషన్కి పిల్లలకి ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము. గ్రామంలో కానీ లేకపోతే మన యొక్క పాఠశాల పరిసరాల్లో ఉండే కానీ వేస్ట్ని ఏ విధంగా సెగ్రిగేట్ చేసి దాన్ని యూస్ఫుల్ కంపోస్ట్గా మార్చాలనే దానికి ట్రైనింగ్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ దీనికి ఎస్ ఇచ్చినట్టయితే ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారో మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 10వ వచ్చేటప్పటికి వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛాంధ్ర కండక్టెడ్. ఎస్ ఆర్ నో. ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్విజ్ కానీ చేసినట్టయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి. దాని యొక్క ఇమేజ్ని కూడా ఇవ్వండి. ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారో ఆ వివరాలను ఇక్కడ నమోదు చేయండి. ఇక 11వ ప్రశ్నకు వచ్చేటప్పటికి వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ డెమాన్స్ట్రేషన్ ఆన్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్. మనం ఇక్కడ హ్యాండ్ వాషింగ్ గురించి ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చి వారి యొక్క హ్యాండ్ వాషింగ్ పట్ల అలాగే హైజీన్ కండిషన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి మన అవేర్నెస్ ఇచ్చామా లేదా ఇక్కడ ఇవ్వండి. ఎస్ ఇచ్చి ఎంతమంది ఈ అవేర్నెస్ దాంట్లో పాల్గొన్నారో ఆ నెంబర్ని ఇవ్వండి, ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారో. ఇక 12వ ప్రశ్నకు వచ్చేటప్పటికి వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ స్టూడెంట్స్ మార్చింగ్ విత్ క్లీన్లీనెస్ స్లోగన్స్ టేకెన్ అప్. ఈ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ చేశారా లేదా ఇక్కడ మనకు అడుగుతున్నారు. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇస్తే ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు వారి యొక్క ర్యాలీ యొక్క ఫొటోస్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేయండి, లేదా గ్యాలరీ నుంచి చూస్ చేసుకోండి. ఇక 13వ ప్రశ్న వచ్చేటప్పటికి వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్. ఇక్కడ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి పబ్లిక్ ఏరియాస్లో మీరు ఎక్కడైనా సరే స్వచ్ఛత క్యాంప్ చేసి క్లీన్లీనెస్ చేశారా లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ దాని ఎస్ అయితే ఇక్కడ ఎస్ పెట్టండి. ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు ఆ పబ్లిక్ ఏరియాస్లో క్లీన్లీనెస్ కోసం అది ఇక్కడ ఇవ్వండి మనకి. అలాగే ఇక్కడ 14th క్వశ్చన్ చూసినట్టయితే వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ రిడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్ ఇన్ స్కూల్స్. మన పాఠశాలలో ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు అనేది మనకు అందరికీ తెలిసిందే. దాన్ని ఏ విధంగా రిడ్యూస్ చేయాలనేది పిల్లలకి అవేర్నెస్ ఇచ్చామా లేదా, జీరో ఫుడ్ వేస్టేజ్ క్యాంపెయిన్ మనం చేసామా లేదా అడుగుతున్నారు. అది ఎస్ ఇవ్వండి. ఎంతమంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ నెంబర్ని కూడా ఇవ్వండి. ఇక 15వ ప్రశ్నకు వచ్చేటప్పటికి వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్ సెట్టింగ్ అప్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్. మన పాఠశాల పరిసరాల్లో అంటే మన పాఠశాల కాంపౌండ్లో వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ రూపంలోకి మార్చడం కోసం కంపోస్ట్ పిట్ ఏర్పాటు చేశారా లేదా అడుగుతున్నారు. ఇక్కడ అది ఎస్ ఇవ్వండి. ఇక్కడ ఎన్ని కంపోస్ట్ పిట్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయో ఇక్కడ మనకి ఇచ్చి ఆ యొక్క ఫోటోని మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మన యొక్క పాఠశాలలో జరిగే ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని అంతటి కూడా ఈ 15 ప్రశ్నల రూపంలో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ ఆఫ్లైన్ డేటాని ఇవ్వండి. మనకి లేదు మనకు ఆన్లైన్లో డైరెక్ట్గా ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నట్టయితే సబ్మిట్ ఆన్లైన్ డేటాని డైరెక్ట్గా కొట్టండి, లేదా ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినట్టయితే సబ్మిట్ ఆఫ్లైన్ డేటాని ఇచ్చి సబ్మిట్ చేయండి. నుంచి సాసా కార్యక్రమాల యాక్టివిటీస్ని పూర్తి చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.